महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం నేను 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ చూస్తే కుజుడు మారారు, బుధుడు మారారు, రవి మారారు, శుక్రుడు మారారు. మాసగ్రహాల్లో అన్నింటిలో కూడా కదలికలు వచ్చాయి, మాసగ్రహాలు అన్నింటిలో కూడా చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా సో మచ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి అన్ని రాశులు వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక రవి శనుల యొక్క సమసప్తమం అనేది మనం మేజర్ పాయింట్గా తీసుకోవాల్సిన విషయం. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన మెయిన్గా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చారు, ఏ గ్రహాల దృష్టి లేకుండా. అఫ్ కోర్స్ శుభగ్రహం గురుడు ఆయన మిత్రుడి యొక్క దృష్టి ఆయన మీద ఉందనుకోండి. సో ఇంకా గురుడి అతిచారం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో గురుడి అతిచారం 1 సంవత్సరం అనుకుంటున్నారు, కాదు, ఇది 8 సంవత్సరాలు సుదీర్ఘమైన అతిచారం జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సో మచ్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా వచ్చే ఆస్కారం గురుడి అతిచారం వల్ల వచ్చే 8 సంవత్సరాల్లో ఉంది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ గ్రహాల పరిస్థితి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు, అలాగే కేతు సింహంలో ఉన్నారు. రవి బుధులు కన్యారాశిలో, మిత్రక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కుజుడు కూడా తులారాశిలో, కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క గమనం సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం, ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్, రవి శనుల సమసప్తం ఆధారంగా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో శుక్రుడు, లాభంలో కేతువు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే 4 గ్రహాల యొక్క అనుకూలత వరకు ఈ తులారాశి వారికి కనిపిస్తూ ఉందో జనరల్గా మనం చూసినట్టయితే కనుక షష్టమంలో ఉన్న శని భగవానుడు చక్కగా వీళ్ళకి రుణరోగ శత్రుస్థానంలో చాలా వరకు వెరీ లాంగ్ రన్గా లేని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీ ముందుకు రావటం జరుగుతుంది. అది ఆరోగ్యపరంగానా, లేకపోతే ఎవరన్నా డిస్ప్యూట్ క్రియేట్ చేయడం వల్ల, లేకపోతే అనవసరమైన లోన్ తీసుకొని అప్పుల వాళ్ళుగా ఇక్కడ మనం ఇబ్బంది పడటమా అనేది చాలా డిఫరెంట్ వేస్లో ఉంటాయి అవి. బట్ ఏదైనా వాటిలన్నింటినీ ఇలాంటి సమస్యల్ని ఓవర్కమ్ చేయడానికి శని చాలా ఉపయోగపడతారు ఇక్కడ. అలాగే భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం ముఖ్యంగా మనం చెప్పుకోదగింది. సో 9th హౌస్ రిప్రజెంట్స్ గురువు, అండ్ గురువు లాంటి ప్లానెట్ ఇక 9th హౌస్లో ఉంటాం. మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ స్టెప్ ఎదగడానికి తగ్గ హయ్యర్ లెవెల్ ఇంటెలిజెన్స్ని మీరు సంపాదించడానికి టైం చాలా ఉపయోగపడుతుంది. ఫారెన్ ట్రావెల్స్కి ప్లాన్ చేసేవాళ్ళు కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, చాలా విషయాల్లో మీకు ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ రావడానికి కూడా. ఇక లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, శుక్రుడు కూడా లాభస్థానంలో చాలా వరకు మీకు మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇక్కడ మనకి ఇస్తారు జనరల్గా. సో ఎప్పుడైతే ఈ శుక్రుడు కూడా కొంచెం లాభస్థాన సంచారంలోకి వచ్చారో మన దశమంలో ఉండే శుక్రుడి యొక్క ఫలం ముఖ్యంగా రాశ్యాధిపతి లాభస్థానంలో ఉంటాం. అలాగే కేతువు. ఇంకా సో ఇక్కడ వారం ప్రారంభం 11, 12, 1, 2 స్థానాల మీదుగా ఉంది మనకి. ఎప్పుడైతే 11th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం స్టార్ట్ అవుతుందో మనకి మెయిన్గా
ఆదివారం బుధ గురు శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా 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 వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఏర్పడుతూ ఉన్నాయి. ఏ రోజైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా 11 లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం తులారాశి, చంద్రుడు లాభంలో యోగించడం, శుక్రుడు లాభంలో యోగించడం, పైగా రాశ్యాధిపతి అవటం, చాలా వరకు కూడా మీటింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, మీటింగ్ ఆఫ్ సర్కిల్స్, అప్రోచింగ్ న్యూ నెట్వర్క్స్, కొత్త టీమ్స్ని కలవటం. సో అలాగే ఏదైనా ఒక పని చేస్తే ప్రయోజనకరంగా ఉండేటట్టు చూసుకోవటం, ఎక్కడ టైం వేస్ట్ లేకుండా ఈ టైంలో మీరు ప్లాన్ చేసుకోగలగటం. సో తద్వారా కొంచెం ప్రయోజనకరంగా లాభకరంగా మీరు ముందుగా అడుగులే ఆస్కారాలు మనకి వారం ప్రారంభం కనిపిస్తూ ఉంది. సోమ మంగళవారంలో మనం చూస్తే మేజర్గా రవి బుధుల యొక్క సంచారం వ్యయంలోకి వచ్చారు కాబట్టి చాలా వరకు కూడా ఓకే. ఇక్కడ కొన్ని సందర్భాల్లో స్పిరిచువల్ యాక్టివిటీస్కి కావచ్చు, చారిటీస్ అండ్ డొనేషన్స్కి కావచ్చు, లేదా స్వతహాగా ఒక బిజినెస్ నడపాలని కొన్ని సందర్భాల్లో కొన్ని ఖర్చులు తప్పవంటం కావచ్చు. ఫారెన్ ట్రావెల్స్ గురించి, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చుతోనే కూడుకుని ఉంటుంది, మరి దానికి అయ్యే ఖర్చు కావచ్చు. సమ్ ఎక్స్పెన్సెస్ అయితే మాత్రం అర్థవంతమైన ఎక్స్పెన్సెస్, ఇక తప్పని పరిస్థితులు పెట్టే ఎక్స్పెన్సెస్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వృధాగా పెట్టే ఎక్స్పెన్సెస్ అయితే కావు. ఇవి సోమ మంగళవారాల్లో కనిపిస్తున్నాయి. సేమ్ టైం రవి శనుల యొక్క సమసప్తమం కూడా ఈ రాశికి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా వచ్చే గెయిన్స్ విషయంలోను, ప్రాఫిట్స్ విషయంలోను, అలాగే మనం ఇందా చెప్పుకునే కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్, కోర్టు కేసెస్ కావచ్చు, అనవసరమైన కన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇతరులతో మనకు వచ్చిన ఈ డిస్టర్బెన్సెస్ విషయాల్లో వాటికి సంబంధించిన విషయాలు, అనవసరమైన తిరుగుడు, స్ట్రెస్, స్ట్రెయిన్, ఇలాంటివి కొన్ని సోమ మంగళవారాల్లో రవి శనుల యొక్క సంసప్తంలో జరుగుతూ ఉంది. సో బీ కేర్ఫుల్ ఆన్ దీస్ ఇష్యూస్. సో ఇక బుధ గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు రాశిలో సంచరిస్తూ ఉన్నారు తులారాశిలో. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత నీచిపడి మళ్ళీ కేతుతో కలిసి కుజశనుల సంసప్తం అయ్యి ఇప్పుడు రిలాక్సేషన్గా వచ్చి ఉన్నారు రాశిలోకి. బట్ అయితే కుజుడు కొంతవరకు మీకు బెనిఫిట్ ఎలా ఇవ్వగలడు అంటే, మీ టాలెంట్ని అర్థం చేసుకుని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కానీ, లేకపోతే మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో వాళ్ళు ఇష్టపడి రావటం కానీ, ఇలాంటి కొన్ని సందర్భాలు పాజిటివ్ జరుగుతాయి. కానీ కుజుడు రాశిలో ఉండటం వల్ల మాత్రం ఫ్యామిలీ ద్వారా కానీ, మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా కానీ, ముఖ్యంగా ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ కొంచెం ఆ వచ్చే ప్రెషర్ కొంచెం మీకు షార్ట్ టెంపర్ని తెప్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాశిలో ఉన్నాడు కదా కుజుడు, కొంచెం అగ్రెసివ్ ప్లానెట్ రాశిలో ఉండటం వల్ల కొంచెం ఆవేశంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో బీ కూల్ అని ఎవరు ఆవేశం. వారాంతానికి చూస్తే కనుక వృశ్చిక రాశిలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది అక్కడ, అది నీచ రాశి. జనరల్గా ఉద్యోగపరమైన విషయాల్లో మీరు చూసినప్పుడు అనవసరంగా కొన్నిసార్లు ఫ్యామిలీ పరంగా ఎదురయ్యే కొన్ని సమస్యల వల్ల, దేని వల్ల కొన్ని ఖర్చులు, వాటి వల్ల నేను కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పండి, ఆలస్యంగా వస్తానని చెప్పి మెయిల్స్ పెట్టడం కావచ్చు, ఫోన్ చేయటం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉద్యోగపరంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి మెయిన్గా వేణులో ఉన్న రవి బుధులు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని నిత్యం ఆరాధించటం, ఆయన గుడికి వెళ్ళటం చక్కగా చాలా మంచిది. అలాగే ఈ రాశికి మెయిన్గా కుజుడు కూడా రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ధరణీ గర్భ సంభూతం, కుజన ఉగ్ర శాంతి మంత్రం కూడా చదువుకోవటం చాలా మంచిది. కుదిరితే కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో దానం ఇవ్వండి, మంచిది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.